1 కప్పు ఉప్మా రవ్వ, బియ్యం పిండి, రాగి పిండి, గోధుమ పిండి, మైదా పిండి, 1 కప్పు పెరుగు, అల్లం వెల్లుల్లి పేస్టు, సాల్ట్, బాగా కలుపుకోవాలి. 1 చిటికెడు సోడా వేసుకొని 2-3 స్పూన్ ఆయిల్ వేసుకొని పచ్చిమిర్చి వేసుకోవాలి. శనగపప్పుని వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి బ్రౌన్ కలర్ వచ్చినట్టు. దాంట్లో లసూన్, టమాటాలు కూడా వేసుకోవాలి. వేసుకొని ఇందులో సన్నంగా కోసుకున్న పచ్చిమిర్చి, కరివేపాకు బాగా కలుపుకోవాలి. చింతపండు వేసుకొని బాగా మెత్తగా మిక్స్ చేసుకుంటాం. బ్యాటర్ని చేతుల్లో ఇలా ఈ విధంగా చట్నీ అయిన తర్వాత కొంచెం ఈ విధంగా తాలింపు వేసుకోవాలి. నెమ్మదిగా దీన్ని రెండు పక్కలు కూడా చాలా టేస్ట్గా ఉంటుంది. మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి ప్లీజ్.